చాలా సంతోషం. దేవుణ్ణి సంతోషంగా ఆరాధించడానికి మరి ఒకసారి దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్న దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ సేవకులకు సేవకులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారండి అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే మనం ఆనందించాల్సింది ఆయనలోనండి. ఒక సహోదరుడు ఒక బ్రదర్ వచ్చి నాతో అన్నాడు, ఏమని చెప్పాడంటే, ఏం చేశాడు బ్రదర్ దేవుడు నాకు, ఏం చేశాడని నేను ఎన్నో ప్రార్థన చేశాను, నాకు కావాల్సింది నాకు ఇవ్వలేదు అని చెప్పి, ఏం చేశాడని చెప్పి దేవుని ప్రశ్న వేస్తూ ఉంటాం. సాధారణంగా ఎందుకు ఈ ప్రశ్న వేస్తామంటే, మనకి కావాల్సింది తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెడతాం. మనకు కావాల్సింది వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, నాకు ఇది కావాలయ్యా అని. ఆయన ఏం చెబుతారంటే, అమ్మా ఇది నీకు క్షేమం కాదు, ఇది నీకు భద్రత కాదు, ఇది నా చిత్తంలో లేదు, ఇది నీకు ఇబ్బందికరమైంది, నీ చిత్తంలో ఏదైతే నా చిత్తంలో ఉందో అది నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు విని కూడా నాకు ఇదే కావాలని పట్టుబడతాం, నాకు ఇదే కావాలి ప్రభు అని పట్టుబడతాం. కాదండి, మన ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే, దేవుడి చిత్తంలో ఉన్నది ప్రార్థన చేసుకొని పొందుకునే వారిగా ఉండాలి నా ప్రియమైన సంగమా. ఎందుకంటే దేవుడి చిత్తంలో లేనిది మనం పొందుకుంటే అది మనకి క్షేమం కాదు. దేవుడి చిత్తంలోది మనం పొందుకుంటే అది ఖచ్చితంగా క్షేమాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది నా ప్రియమైన సంగమా. అట్టి కృప మనందరికీ కావాలి, అట్టి ప్రార్థన మనం నేర్చుకునే వారిగా ఉండాలి. అందుకని చెప్పి ఈ మాట ఎందుకో చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు కాబట్టి నేను చెప్తున్నాను. మన ప్రార్థనలు దేవుడి చిత్తంలో ఉన్నదాన్ని అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి, ధైర్యం పొందుకోవాలి. మనకన్నింటినీ ఆయన నాట్యంగా మారుస్తారు. హల్లెలూయా. కొంచెం ముందుకు రండి బ్రదర్స్, మీరు అందరూ కొంచెం ముందుకు రండి. ప్లేస్ ఉంది కాబట్టి మీరు చిన్న మాట ప్రార్థన చేసుకొని ఎక్కువ సమయం తీసుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని గమనించుకున్నాం. తల్లు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ శుభదినమున సంతోషకరమైన ఈ క్రిస్మస్ దినాల్లో నాయన మమ్మల్ని ఇటు రీతిగా ఏర్పాటు చేసుకొని అయ్యా అదిగో నాయన సంఘముగా కూడుకొని దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నేను గణపరచడానికి, ప్రార్థించడానికి, నీ మాటలు వినడానికి ప్రత్యేకమైన ఇదిగో సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు అయా. హృదయాల్లో ఉన్న ఆవేదనను చూసి ఆ ఆవేదన నుండి విడిపించి సంతోషకరమైన వాతావరణంలోకి నడిపించే గొప్ప దేవుడు నీవు దేవా. నీవు మాట్లాడే దేవుడు కదా. నేను మాట్లాడబోచున్నాను, నా ప్రజలారా ఆలకించనని వాక్యం సెలవిస్తున్న రీతిగా మేమందరం ఇదిగో నీ సమయం వద్దకు వచ్చి ఉన్నాం. మీరు మాట్లాడండి, నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలు సరిచేసుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని, మనస్సును, శక్తిని మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకొని వేడుకొనుచున్నాం దేవా. ఇదిగో నీ దాసుని దర్శించండి అయా. నీ నడిపింపు కొరకై ప్రత్యేకంగా వేడుకొనుచున్నాను. మట్టివాడను ప్రభువా, నాలో మీరు ఉండండి, ఆటంకపరిచి వాటిని బంధించండి దేవా. నీ కృప మెండుగా నీ అభిషేకముతో నన్ను నింపండి. నాతోనూ మాతోనూ నేను కూడా ఆశ కలిగి వచ్చానయ్యా. నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి నడిపించమని వేడుకుంటూ నీకే స్తుతి చెల్లించుకుంటూ యేసు నామములో చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? సంతోషకరమైన పండగ దినాల్లో ఉన్నాం. ఒకసారి చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం. ఎందుకంటే మనం సంతోషిస్తే దేవుడు ఆనందిస్తాడండి. మన సంతోషము
దేవుడు ఇంకా ఆనందిస్తాడు. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో చూసుకుంటే నాకు కూడా నిన్న దినానందుకు మా టీంకి మెసేజ్ పెట్టాలనిపించింది. చాలా సంతోషం వేసింది నాకు కూడా. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాల్లో ఏం చేస్తాం మనము? ఏమండి, కొత్త బట్టలు కొనుక్కుంటాం. తర్వాత చెప్పాలి ఒక్కొక్కటిగా, పిండి వంటలు చేసుకుంటాం. మూడవదిగా ఏం చేస్తాం? ఇల్లు అలంకరించుకొని, లైటింగ్ వేసుకొని, స్టార్లు పెట్టుకొని అన్ని చేసుకుంటూ సంతోషం. ఎందుకంటే చాలా సంతోషం ఇది క్రిస్మస్ దినాల్లో మనము ఎందుకంటే చూసారు కదా, మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క న్యూ ఇయర్స్ పండుగల్లో లేకపోతే క్రిస్మస్ దినాల్లో మార్కెట్కి వెళ్తే పెద్ద కోలాహలంగా ఉంటుంది అక్కడ. ఎందుకు బ్రదర్, ఎందుకు ఎంత కోలాహలంగా ఉంది, ఎంత బిజీ షెడ్యూల్, ఎందుకు ప్రభు, ఏంది అని ఎవరిని అడిగితే, ఎందుకు సార్, ఏమైంది సార్ అంటే, ఏసాయి పుట్టాడు, ఏసాయి పుట్టినరోజు. మనకి వాళ్ళలాగా వీళ్ళలాగా గంపడి పండుగలు లేవు, మనకు ఉందే 3 పండుగలు. ఆ 3 పండుగలు కూడా చేసుకోకపోతే అట్ట. 3 పండుగలు ఏమంటే క్రిస్మస్ ఒకటి, ఇంకోటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్. సాధారణంగా గుడ్ ఫ్రైడే ఏం చేస్తామంటే మన కన్నీటి ప్రార్థనతో జరిపోయింది. ఈస్టర్ ఏమో సమాధానం దగ్గరికి వెళ్ళి అలంకరించుకొని సిమెంట్ వేసుకొని ఏదో చేసుకోవటం, అది కూడా సరిపోయింది. ఇంకేదన్నా ఆనందం చేసేదో, లేకపోతే ఏదో లైట్ పెట్టుకోనో, లేకపోతే ఏదన్నా సంతోషంగా ఉండి చేసుకునేది ఏదన్నా ఉందంటే క్రిస్మస్. ఈస్టర్ ఏంటంటే దానికి ఒక పేరు కూడా ఉంది, సమాధుల పండుగ అని. అవునా కాదు? సమాధుల దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి, నువ్వు పోయావని మేము మర్చిపోలేదు, నువ్వు ఉన్నావు మేము జ్ఞాపకం చేసుకుని ఇదిగో దీపం పెడుతున్నాం చూడండి, ఏదో మాట్లాడుకుంటాం మనందరం. అట్లాగా, ఎందుకంటే ఇది సంతోషమైన వాతావరణం అండి. క్రిస్మస్ లైట్లు వేసుకొని లేకపోతే మనం సంతోషంగా గడపడం అనేది ఎంతో అవసరం కూడా. దీన్ని ప్రభు కాదనడు ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని సంతోష పెట్టడానికి భక్తులు కొన్ని విషయాలు చేశారు, కొన్ని కార్యాలు చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టడానికి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కొన్ని కార్యాలు చేశారు. నేను 3 విషయాలు, 3 జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సాధారణంగా కొత్త బట్టలు కొనుక్కుంటాం, మంచిది. పిండి వంటలు చేసుకుంటాం, మంచిది. ఆ రోజు ఏం చేస్తామంటే ఇంకా ఫుడ్ చేసుకుంటాం, లేకపోతే హోటల్కి వెళ్ళి బిర్యానీలు తింటాం, కుటుంబంగా పంచి పెట్టుకుంటాం, సంతోషంగా ఉంటాం, మంచిదే, కాదంటలేదు. ఇంకా ఏం చేస్తాము, స్టార్స్ పెట్టుకొని లైటింగ్స్ వేసుకొని ఆనందపడతాం. ఎందుకంటే ఎందుకు చెప్పండి, ఏమండి, ఎందుకు ఇదంతా చెప్పాలి మీరే? తెలుగులో చెప్పండి. యేసయ్య పుట్టినరోజు కాబట్టి. సాధారణంగా పుట్టినరోజు గురించి మనకు తెలుసు. పుట్టినరోజులు ఎలా చేస్తామంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఏదైనా బిడ్డది, మన కుమారుడు పుట్టినరోజు ఉందనుకో, ఏం చేస్తాము? మనకి కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా ఆయనకి, ఆ పిల్లోడికి కొత్త బట్టలు కొని తీసుకొస్తాం. ఎందుకు? వాడిని సంతోష పెట్టడానికి. ఒకవేళ ఆ రోజు స్పెషల్ రోజు ఏం చేస్తామంటే, రోజు ఉండే ఫుడ్ కాకుండా ఏం చేస్తామంటే హోటల్కి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టడము, లేకపోతే ఉన్న దాంట్లో చేసుకొని కేక్ కట్ చేయించుకొని, లేకపోతే ఇంట్లో పలావ్ వండుకొని వాడిని సంతోష పెడతాం. ఇంకొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫంక్షన్ పెట్టి వీళ్ళని పిలిచి, పార్టీకి వాళ్ళని పిలిచి ఆహ్వానించి కుమారుని సంతోష పెడతాం. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారంటే గిఫ్ట్లు తీసుకొచ్చేసి, ఎందుకంటే గిఫ్ట్లు ఎందుకు తీసుకొస్తారంటే ఆ బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తిని సంతోష పెట్టడానికి. ఆ రోజు పుట్టినరోజు కాబట్టి, ఒక మంచి శుభవార్త, ఒక దినము కాబట్టి, ఆ రోజు ఆ బిడ్డని సంతోష పెట్టడానికి సాధారణంగా ఈ లోకంలో జరిగే పుట్టినరోజు ఇది. ఎందుకంటే అశోక్ గారు దారి తట్టుకుంది, తన పుట్టినరోజు ఉందా లేదా వెంటనే
కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసరికి వెళ్ళి కేక్ తీసుకొస్తాడు. ఎందుకంటే మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే జరుపుకోవాలి, చేయాలి, సంతోషం. ఎందుకంటే వ్యక్తిని సంతోష పెట్టడం అనేది, ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తిని సంతోష పెట్టడం అనేది చాలా మంచిది. కానీ ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని ఇంకా చూసుకుంటే కొంతమంది సోషలిజం ఎక్కువైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే 2-4-5 అడుగులు ఎక్స్ట్రా వేస్తారు ముందుకి. ఎలా అంటే క్రిస్మస్ రోజు, క్రిస్మస్ దినాల్లో ఏం చేస్తారంటే రోజుకి ఒక క్వార్టర్ తాగేవాడు, క్వార్టర్ అనేది క్వార్టర్ మందు, నీకు ఒక క్వార్టర్ అంటారు అనుకుంటా, గుర్తులేదు ఇప్పుడు, అప్పుడు గుర్తుందిలే, ఒక క్వార్టర్ అనుకుంటా. రోజుకొచ్చి ఒక క్వార్టర్ తాగే వ్యక్తి ఈ క్రిస్మస్ దినాల్లో ఏం చేస్తారంటే మంచిగా వెళ్ళి 3 క్వార్టర్లు తాగొస్తాడు. మంచిగా 3 క్వార్టర్లు తాగుతాడు. ఏం చేస్తారంటే వాడు ఆ సంతోషాన్ని దేనిలో ఆనందిస్తాడంటే పందులతోటి, లేకపోతే ఎందుకంటే ఒక క్వార్టర్ తాగినోడు ప్రశాంతంగా ఎంతో కొంత పడో లేసి ఎక్కడ ఇంటికి వెళ్తాడు. 3 క్వార్టర్ తాగినోడు ఏం చేస్తాడు, కాలువ గట్లు లేకపోతే మురుగుంట్లు ఎత్తుక్కుంటాడు. మురుగుంట్లు ఏం బ్రతుకుతాయి, అందులే. ఎందుకురా ఎంత అంటే కిస్మిస్. చదువున్నోడికేమో క్రిస్మస్, చదువు లేనివాడికేమో కిస్మిస్. ఇంకా చూసుకుంటే ఇలా జరిగింది. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ రోజు, క్రిస్మస్ దినాల్లో అంతకుముందు వారానికి ఒక మూవీ చూస్తారు. క్రిస్మస్ వస్తుందని చెప్పి ఏం చేస్తారంటే 3 సినిమాలు చూస్తారు. ఎందుకు అంటే ఫ్యామిలీని సంతోష పెట్టాలి కదా, ఆనందింప చేయాలి కదా అని చెప్పి ఇంకా కనపడకుండా, ఇంకా ఇంటికి కూడా తీసుకురాకుండా ఫ్యామిలీని ఇంకా అటు తిప్పుతూ ఉంటారు. 3 సినిమాలు చూపించి ఆనందపడతారు. వాడు చూస్తేనేమో ఆ మందులో ఆనందపడతారు. కొంతమంది ఉన్నారు బ్యాచ్, ఎవరంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ నాకు అనుభవాలు ఉన్నాయండి, నేను చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇంక ఏం చేయరు కానీ చక్కగా స్టేజీ కట్టి, ఊర్లో స్టేజీ కట్టి ఆడపిల్లలను తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టుకుంటారు. డ్యాన్స్ ప్రోగ్రాలు పెట్టి పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించి, వాళ్ళే ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయించి ఆ నైట్ అంతా ఎగిరిస్తాడు. దేనికి? క్రిస్మస్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మైక్ చెక్కింగ్ పెట్టి, బాక్సులు పెట్టి పొగేసుకొని పాటలు పాడుతూ ఉంటారు. ఏం పాడతారో వాళ్ళకే తెలియదు, దానిలో ఆనందపడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంక చాలు అని, ఎందుకంటే చాలా నాటకాలు ఉన్నాయి. నాకు తెలిసి నా చిన్నప్పుడు వీధి నాటకాలు వేసేవాళ్ళు. క్రిస్మస్ సీజన్లో వీధి నాటకాలు ఎలా అంటే అడవి సింహాలని, అడవి పుల్లులని డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు. దేనికి వేస్తారంటే క్రిస్మస్. ఎందుకు వేస్తారంటే సంతోషపడటానికి. ఒక చిన్న ఆలోచన అండి, అడగండి, నేను చెప్తాను. పుట్టినరోజు ఎవరిది? అందరూ చెప్పాలి. పుట్టినరోజు ఎవరిది? కొత్త బట్టలు ఎవరికి? పుట్టినరోజు ఎవరిది? అసలు పక్కన పెట్టినది. పుట్టినరోజు ఎవరిది చెప్పండి. యేసయ్యది. పిండి వంటలు ఎవరికి? సరే పక్కన పెట్టినది కూడా. పుట్టినరోజు ఎవరిది? మరి హోటల్కి వెళ్ళి బిర్యానీలు తినేది ఎవరు? ఇది న్యాయమా అండి? ఇది అసలు న్యాయమా? కాదు. సరే, పిండి వంటలు, కొత్త బట్టలు, స్టార్స్ ఇవన్నీ అంటే ఓకే, దేవుడు మంచిగా ఉంది, మంచిగా యాక్సెప్ట్ చేస్తాడు. మరి పుట్టినరోజుకి తాగుడు, ఆడపిల్లలను తీసుకొచ్చి డ్యాన్స్ వేయించాలి, లేకపోతే మైకులు తీసుకొని పెటా అని చెప్పి రోడ్లన్నీ గోల్ చేసుకుంటా వెళ్తే అసలు దేవుడు దీన్ని అంగీకరిస్తాడండి? న్యాయంగా ఆలోచిస్తే
న్యాయంగా ఆలోచిస్తే దేవుడు అంగీకరిస్తాడా? పెద్ద ఆయన ఆలోచిస్తాడా లేదా? ఆ పెద్ద ఆయన ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు. నా ప్రియమైన సంగమా, ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజుల్లో విశ్వాసుల్లో కూడా దేన్ని బట్టి ఆనందించాలో, దేన్ని బట్టి సంతోషించాలో, ఎవరిని బట్టి మనము ఆనందించాలో, ఎవరిని బట్టి మనము నడిపించబడాలో, ఎవరి సంతోషంలో మనం సంతోషాన్ని వెతుక్కోవాలో, మన జీవితాలు ఎలా సంతోషకరంగా ఉంటాయో, ఎలా నడిస్తే సంతోషంగా ఉంటుందో ఈ రోజుల్లో సాధారణంగా చాలా మందికి తెలియట్లేదండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, లేకపోతే కూటాలు ఉన్నాయి, లేకపోతే వ్యక్తిగతంగా కూటాలు ఉన్నాయి, లేకపోతే ఒక కుటుంబంగా కూర్చొని లేదా సంఘంలో మనము ప్రార్థనలు చేయాలి ఇతరుల గురించి అంటే ఎవరు రారు. కానీ ఏదైనా ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆనందాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే ఒకరోజు శిష్యులు వచ్చారంట. చూడండి, లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము. ఇవన్నీ మీకు తెలిసినయే. 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషం అనేది అక్కడ రౌండ్ పట్టండి. ఆ సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, చూచితిని, శత్రువు యొక్క బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు గాని, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషించక, దేన్ని బట్టి సంతోషించాలో, దేన్ని బట్టి ఆనందించాలో చాలా మందికి తెలియక ఈ రోజుల్లో మన జీవితాలు గడుపుతున్నామండి. ఈ క్రిస్మస్ సీజన్లో సంతోషంగా జరుపుకుంటున్నాం. కానీ ఒక రహస్యాన్ని మీకు తెలియజెప్తాను. పుట్టినరోజు ఆయనది. ఆయన ఎందుకంటే యేసయ్య పుట్టినరోజు కాబట్టి, ఇప్పుడు ఒక నీ బిడ్డ లేకపోతే మన ఇంట్లో కుమారుని ఏం చేస్తాము, వాడిని సంతోష పెట్టడానికి నీకు ఉన్నా లేకపోయినా నువ్వు కష్టపడి మంచి బట్టలు తీసుకొచ్చి ప్రోగ్రాం ఏర్పాటు చేసి బిర్యానీ చేసి వానికి గిఫ్ట్లు తీసుకొచ్చి అనేక రకాలుగా వాడిని సంతోష పెడతావు. వాడి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కుంటావు. ఈ క్రిస్మస్ సీజన్లో కూడా ఈ పెద్ద ఆయన ఏమండి, పేరేమో ఆయనది, ఆయన ఏం చేస్తాం, ఒక మూలకు దోసేసి మనం సంతోషపడతాం, మనం వెతుక్కుంటాం మన ఆలోచనలతోటి. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన సంతోషం అనేది ఎక్కడుంది, ఆయన సంతోషము దేని బట్టి ఆనందిస్తాడు, ఆయన ఆనందాన్ని ఎలా మనం వెతకాలి అని చెప్పి ఒక్క నేను అంశం తీసుకున్నాను. ఈ ఒక్క రహస్యాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. మనము అలాంటి స్థితిలో లేకపోతే మనం మార్చుకొని ఈ క్రిస్మస్ ని ఆనందంగా జరుపుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చూసుకుందాం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి చదవండి. సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే.
అమాలేకీయులను హతము చేయొచ్చు, చాలండి. ఇదంతా మీకు తెలిసిందే, మనందరికి తెలిసిందే, ఎన్నోసార్లు మాట్లాడారు. ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, నాకెళ్ళే చూడండి, బైబిల్ అన్ని మూసేయండి, నాకెళ్ళి చూడండి, అందరూ నాకెళ్ళే చూడండి, నేను తీవన్నప్పుడు తీయండి. ఇక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలు బిడ్డల మీదకి వస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు అమాలేకీయులకి కొంత సమయాన్ని ఇచ్చాడు, వాళ్ళు లోబడలేదు, ఎన్నోసార్లు చెప్పాడు, వాళ్ళు వినలేదు. మరి దౌర్భాగ్యంగా జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అంతేకాదు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం మీదకి వచ్చి వాళ్ళు నాశనం చేయడానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసయ్య దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క అమాలేకులను చంపమని, అమాలేకులను హతము చేయమని చెప్పి సౌలును పిలుచుకున్నాడు, సౌలును ఏర్పాటు చేశాడు. సౌలును పంపించి, నువ్వేం చేస్తావంటే, అమాలేకులకు వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళు వృధా చేసుకున్నారు, వాళ్ళ సమయం అయిపోయింది కాబట్టి వాళ్ళని హతము చేసిరా, వాళ్ళని మొత్తాన్ని ఎవరిని మిగల్చకుండా మొత్తాన్ని హతము చేసి రమ్మని ప్రభువు మాట చెప్పాడు. ఆయన మాట సౌలు గారికి వినిపించాడు, ఆయన చెప్పాడు. సౌలు గారు ఏం చేశారంటే, తర్వాత చూసుకుంటే 8వ వచనం నుండి చదవండి. అమాలేకుల రాజు అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసిరి. జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను రొగిన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక అడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసిరి. చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే, సౌలు దేవుడు చెప్పిన మాట ఏంది, మొత్తాన్ని హతం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడంటే, ఏదైతే బలిష్టంగా ఏదైతే బాగుందో వాటన్నిటిని తీసుకొని వచ్చాడు. యుద్ధానికి ఒక విజయం ఎప్పుడు వచ్చిందండి, రాజును హతం చేసినప్పుడు ఆ యుద్ధం అనేది విజయం ప్రకటించబడింది. ఆ రాజును కూడా చంపకుండా తను వెంట పెట్టుకొని వచ్చాడు అగగును. అప్పుడు దేవుడు సమూయేలుకు వార్తిస్తాడు. సమూయేలు వచ్చి సౌలు దగ్గరకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు, ఏమని, సౌలా సౌలా, దేవుడు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చేసావా లేదా అంటాడు. చేశాను, దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా నేను చేసి వచ్చాను అంటాడు. సరే, నీ ఇంటిలో వినబడుతున్న ఆ ఎడ్ల యొక్క సౌండ్ ఏంటి, ఏమండి, ఆ యొక్క స్వరం, ఆ యొక్కది నాకు వినపడుతూ ఉన్నది, ఇవి ఎక్కడి నుండి అంటే, అవి నీ దేవుడైన, ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికై నేను ఆ కొవ్విన దాంట్లో మంచి చెడ్డగా మంచి ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చానని చెప్పి సమూయేలుకు వార్తిస్తా ఉంటాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు హతము చేయమంది, ఎందుకంటే అవన్నీ అపవిత్రమైనవి. వాళ్ళందరూ అపవిత్రంగా దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట తూచాను చేసి రమ్మని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషమైన దాంట్లో మీరు రౌండ్ చేయండి. ఇక్కడ సమూయేలు అంటాడు, ఎంత వెర్రివాడు సౌలా, దేవుడు ఎడ్లలో లేకపోతే తీసుకొచ్చిన ఆస్తిలో సంతోషిస్తాడా, బలులలో సంతోషిస్తాడా? ఆయన ఏమైనా సువాసనగా తీసుకుని ఆయన ఆనందిస్తాడా? ఇవన్నిటిని ఏర్పాటు చేసింది దేవుడు కదా, బలులలో ఆయన ఎందుకు ఆనందిస్తాడు? ఏమండి, 22వ వచనంలో ఎలా ఉందంటే, ఆయన దేనిలో సంతోషిస్తాడంట, మాట వినటములో. ఏదైతే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన
యెహోవా సంతోషించినట్లు దహన బలులను సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుట శ్రేష్టము. నా ప్రియమైన సంగమా, మాట వినేవారిగా ఉండాలండి, ఆజ్ఞను పాటించే వారిగా ఉండాలి. ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. సరే, ఇంతకి ఏం చెప్తున్నాడు అంటే ఈ క్రిస్మస్ సీజన్ లో మనం అందరము మాట వినేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన సంతోషిస్తాడు. ఆయన మాట ఏం చెప్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగిద్దంట. సంతోషం అన్న దాన్ని రౌండ్ చేయండి. ఏమండి, మళ్ళీ చదవండి. చాలండి. మారు మనస్సు కావాలి. ఈ క్రిస్మస్ సీజన్ లో మారు మనస్సు అనేది లేకుండా నువ్వు ఎన్ని స్టార్లు పెట్టినా, నువ్వు ఎంత డెకరేషన్ చేసినా, నువ్వు ఎంత మందికి బిర్యానీ చేసి పెట్టినా, ఏమండి, నువ్వు ఎన్ని గిఫ్ట్లు పంచిపెట్టినా దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఆయన ఆనందించేది ఏంటో తెలుసా? ఆయన మాట వినడంలో ఏం మాట్లాడుతున్నాడు? మారు మనసు పొందమని దేవుడు వాక్యం సెలవిస్తుందని. నా ప్రియమైన సంగమా, మారు మనసు, అవునండి, చాలా మంది అంటారు, నిజమేనండి, నేను చెప్తూనే ఉన్నాను, వాడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోరా, నువ్వు బాప్తీసం తీసుకొని అప్పుడు చేయరా, స్టార్స్ పెడతావు, లేకపోతే లైటింగ్ వేస్తావు, ఇదంతా చేస్తావు, నువ్వు రక్షణ పొందుకోరా అని చెప్పి రక్షణ పొందుకున్న వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ ఒక మర్మము దాగి ఉందండి. ఇక్కడ ఏంటంటే మారు మనసు నిమిత్తం మాత్రమే ఈ వచనంలో మాట్లాడాడు. చదవండి మళ్ళీ ఒకసారి. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏమండి, మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో వారి నిమిత్తము దేవుడు సంతోషిస్తాడు. అది ఒకటైతే, ఎవరైతే బాప్తీసము తీసుకొని కూడా ఏమండి లోకానుసారంగా ఇంకా విడిచిపెట్టకుండా ఏమండి దేవునికి విధేయత చూపించకుండా తన చూపులో, మాటల్లో, శరీర కార్యాల్లోనూ ఇంకను పాపపు జీవితాన్ని గడుపుతూ ఉంటే నీవు కూడా మారు మనసు పొందాలని చెప్పి ఈ మర్మములో దాగి ఉన్నది. నా ప్రియమైన సంగమా, బాప్తీసం తీసుకుంటే నీవులో ఇంకా కడగబడవలసినవి ఎన్నో ఉన్నాయి. బాప్తీసం తీసుకోకపోతే నీవు ఇంకా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం తీసుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడండి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఆయన సన్నిధిలో నువ్వు ఏది చేసినా సంతోషిస్తాడు. ఈ క్రిస్మస్ ని ఏ రకంగా నువ్వు ఆనందించాలని చూసినా గానీ ఆయన ఇంకా ఎక్కువ సంతోషిస్తాడండి. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, పుట్టినరోజు ఎవరిది? ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరు సంతోషపడుతున్నారు? మనం సంతోషిస్తున్నాం. ఆయన పక్కకు పెట్టి మనం సంతోషిస్తున్నాం. నీ బిడ్డల విషయంలో ఒక న్యాయము, దేవుడి విషయంలో ఒక న్యాయము, ఇంకొక న్యాయం ఉంది. ఇక్కడ సగమే నెరవేర్చబడుతుందండి. మనం సంతోషిస్తున్నాం, అది సగమే. ఎప్పుడైతే దేవుడు కూడా ఆనందిస్తాడో నిజమైన క్రిస్మస్ అండి. ఎప్పుడైతే దేవుడు ఆనందిస్తాడో ఏమండి క్రిస్మస్ అనేది అప్పుడు నీ ఇంట్లో స్టార్ట్ అయింది. నాకు తెలిసి ప్రతిరోజు విశ్వాసి క్రిస్మసే, ప్రతి గంట విశ్వాసికి క్రిస్మస్ అండి.
నాకైతే ఆనందమే, సంతోషమే. నాకు ఈ సీజన్లో ఆ సీజన్ ఈ సీజన్ ఏం లేదు. ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు ఆనందమే నాకు. ఇది జరుపుకోవటం మంచిది. దేవుడు ఆయనే మాట్లాడు, ఆయనే చెప్పాడు సంతోషించడం అనేది ఎంతో ఆనందం. కానీ వాస్తవాన్ని తెలుసుకొని చేస్తే మంచిది. వాస్తవాన్ని తెలుసుకొని ముందుకు నడిస్తే ఆయన ఇంకా ఆశీర్వాదాలు వెదజల్లుతాయండి. నిజంగా ఎందుకు మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాయి తెలుసా? ఆయన యొద్ద నుండి పొందుకోలేకపోతున్నాం తెలుసా? మన ఆలోచనలో ఉన్నాయి చేస్తున్నాం, మనలో మనం సంతోష పెట్టుకోవాలని చేస్తున్నాం. ఆయన సంతోషాన్ని, ఆయన ఏది కోరుకుంటున్నాడో, ఆయన ఆనందం ఏంటో మనం తెలియకుండా ముందుకు సాగుతున్నామండి. అందుకని ఆశీర్వాదాలు రావట్లేదు. క్రిస్మస్ అయిపోతుంది. నేను తీర్మానం చేసుకుంటాను, ప్రతి క్రిస్మస్కి ప్రతి న్యూ ఇయర్కి వస్తుందంటే ఒక తీర్మానం చేసుకుంటాను. నా బైబిల్లో ఖచ్చితంగా నాకు కనపడటానికి కావాలని చెప్పి బైబిల్లో రాసి పెట్టుకుంటా. ఈ క్రిస్మస్ సీజన్లో నేనేం రాసి పెట్టుకున్నాను తెలుసా? మారు మనసు నిమిత్తం. ఏం మారు మనసు తెలుసు? ఇంకనూ నేను మార్చుకోవాల్సింది ఏమున్నాయో జ్ఞాపకం తెచ్చుకొని, నిజంగా చెప్పాలంటే చూపిస్తాను తర్వాత. ఎప్పుడంటే నేను రాసుకుంది 13వ తారీఖు 12వ నెల ఈ నెలలోనే, టైము 1:05 రాసుకున్నా. అర్ధరాత్రి లెగిసి నాకు జ్ఞాపకం చేస్తే కూర్చొని ప్రార్థన చేసి ఒప్పుకొని సమయం పెట్టుకొని రాసుకున్నా. ఏం రాసుకున్నాను తెలుసా? ఇంకాను తెలియజెప్తాను. నేను ఈ సంవత్సరంలో చేయవలసింది ఏంటంటే, ఆసక్తి కలిగి నీ సన్నిధిలో నీవు ఇచ్చిన పనిని, ఇటు పరిచర్య బాధ్యతలోను, కుటుంబ పరిచర్యలోను, సమాజ పరిచర్యలోను నేను కష్టపడి పని చేయాలి. ఆసక్తి కలిగి చేయాలి. పోయిన సంవత్సరం కూడా నాకు జ్ఞాపకం ఉంది, అది నేను చేస్తూ ఉన్నాను. లోతైన మర్మాలు, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు చాలా అయింది. ఫస్ట్ చేయవలసింది ఏంది? ఆయన సంతోషించే దేంట్లో ఏమండి చెప్పాలి? మారు మనసు పొంది మనము క్రిస్మస్ చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. పరలోకములో సంతోషం ఉంటుంది. నీవు ఈ మారు మనసు పొందుకొని నువ్వు ఎన్ని స్కిట్లు వేసినా, ఎంత స్టార్లు పెట్టినా, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తాం, పిల్లలు చెప్తారు కదా, మాది పెద్దదన్న, పెద్ద స్టార్. ఈ యొక్క లొకాలిటీలో, ఈ ఏరియాలో మాదే పెద్ద స్టార్. పెద్ద పెద్ద కర్రలు కట్టి మేమేనన్నా. క్రిస్మస్ వచ్చిందంటే అన్ని ఏరియాల కంటే మేమే గొప్పగా చేస్తాం, మాకంటే ఎవరు చేయలేరన్నా అని చెప్తా ఉంటారు. ఎందుకంటే అప్పుడు అనిపించింది, దీన్ని బట్టి నా దేవుడు సంతోషిస్తాడన్నా, దీన్ని బట్టి నా దేవుడు ఆనందిస్తాడు. పరలోకములో క్రిస్మస్ నువ్వు ఇక్కడ క్రిస్మస్ చేసినా చేయకపోయినా దేవుడు ఏమంటే గాని, నీవు మారు మనసు పొందితే ఖచ్చితంగా క్రిస్మస్ కంటే ఎక్కువ సంతోషం ఉంటుందండి. ఒక్క పాపి రక్షించబడ్డా, ఒక్క పాపి మారు మనసు పొందుకున్న సంతోషం 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 అండి. పాడుకుంటా కదా, సంతోషమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. సౌలు బలులు అర్పించి యెహోవాను సంతోషపరచాలని చూశాడు. దేవుని మాటనేమో దూరపరిచాడు, దేవుని మాటనేమో విడిచిపెట్టాడు, దేవుని మాటనేమో త్రోసివేశాడు. ఎడ్లను తీసుకొచ్చి దేవుని సంతోషపెట్టాలనుకున్నాడే. ఏమండి? వస్తువులను తీసుకొచ్చి దేవుని సంతోషపెట్టాలనుకున్నాడే. ఏమండి? అనేక విధాలుగా డబ్బులు తీసుకొచ్చి, లేకపోతే డబ్బులు ఎదజల్లి దేవుని సంతోషపెట్టాలనుకున్నాడే. కాదు 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 కాదు. దేవుని మాటను, దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినది నడుచుకుంటేనే, ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో అప్పుడే సంతోషిస్తాడు. నా ప్రియమైన సంగమా, సౌలు వలె మన సంఘంలో మనలో ఎవరైనా ఉంటే మారు మనసు పొందుకొని ఈ క్రిస్మస్ను చేసుకుంటే నాకు, నీకు, మన కుటుంబానికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజులు చూడండి,
మొదటి రాజుల గ్రంథము నేను చదువుకున్నాను, మధ్యాహ్నం కూర్చొని ధ్యానించుకున్నాను. ఇక్కడ ఏంటంటే సొలొమోను గారు 6వ అధ్యాయము 12వ వచనం నుండి చూసుకుంటే మీరు ఇంటికి చదువుకోండి. 6వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే సొలొమోను గారు మంచి జ్ఞానవంతుడు. ఏమండి, అద్భుతమైన మందిరాన్ని కట్టిన జ్ఞానవంతుడు సొలొమోను గారు. ఎందుకంటే ఆ యొక్క మందిరాన్ని నేను మధ్యాహ్నం కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకంటే ఎప్పుడు చదివినా కానీ కొత్తగానే ఉంటుంది, ఒక మంచి ఎలా ఉందంటే అద్భుతం ఎలా ఉందంటే ఆయన కట్టే విధానము ఎంత పరిశుద్ధంగా ఉందంటే అంత పరిశుద్ధంగా ఉంది. రాయికి మధ్యలో మనం ఏం చేస్తాం, సిమెంట్ వేస్తాం కదా, రాయికి మధ్యలో ఆయన ఏం చేశాడు తెలుసా, వెండి బంగారాన్ని కరిగించి వాటికి సిమెంట్కి బదులుగా వేసాడంట. అంత బంగారపు రేకులతోటి ఆ మందిరాన్ని నిర్మించాడు. ఉదయకాలము ఆ మందిరం చూస్తే ఒకలాగుండిద్ది, సూర్యుడు మన మీదకి వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చినప్పుడు చూస్తే ఒక రకంగా ఉంటది, సాయంకాలం ఒక రకం, ఒక అద్భుతమైనది మందిరం. నా ప్రియమైన సంగమా, ఆ మందిరాన్ని కట్టించి సొలొమోను గారు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయనే అంటాడు, మళ్ళీ ఏమంటాడు తెలుసా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆకాశములు నిన్ను పట్టజాలువు, నీ నిమిత్తము నేను కట్టనుద్దేశించిన మందిరము ఏ పాటిది అని ఆయన అంటాడు. నీ సన్నిధికి నీ భక్తులు వచ్చి ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన ధూపాక్తి నిమిత్తమై ఈ మందిరం ఏర్పాటు చేయబడిందని చెప్పి ఆయనే మాట్లాడతాడు. నా ప్రియమైన సంగమా, ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, చాలా మంది మందిరములో దేవుడు ఉంటాడు అనుకుంటాడు, మందిరములో దేవుడు ఉన్నాడులే అనుకుంటారు, మందిరము దేవునికి అంటారు. మందిరములో విశ్వాసులు ప్రార్థన చేయటానికండి. దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా, చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నదని నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయం ఏదంట, ఏమండి, మన శరీరమే దేవుని ఆలయం అంట. దేవుని ఆత్మ నీలో నివసింపజేయబడుతుందంట. ఏమండి, 6:19 చదవండి మళ్ళీ. ఆగదే కొరింథీయులకు రాసిన పత్రికలోని, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఎక్కడున్నాడంట, మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఆలయమై ఉన్నదంట. నా ప్రియమైన సంగమా, నేను ఇక్కడ జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, సౌలు ఏం చేశాడంటే బలునిచ్చి దేవుని సంతోష పెట్టాలని ఆయన ముందుకు నడిచాడండి. దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. ఇక్కడ సౌలు గారు కూడా ఏం చేశాడంటే, మందిరాన్ని కడితే చాలు దేవుడు సంతోషిస్తాడని చెప్పి జ్ఞానవంతుడు భ్రమపడ్డాడండి. ఏం చేశాడు తెలుసా, నిజమైన తన యొక్క మందిరాన్ని ఏం చేశాడు తెలుసా, కామాతురతనికి అప్పచెప్పాడండి. ప్రార్థన చేసుకునే మందిరము కడితే చాలు దేవుడికి సంతోషిస్తాడని చెప్పి భ్రమపడ్డాడు. నిజమైన మందిరాన్ని ఏమో లోకానికి అప్పచెప్పాడు, వ్యభిచారానికి అప్పచెప్పాడు, లోకములో ఉన్న విగ్రహాలకి అప్పచెప్పాడండి. దీన్ని బట్టి దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఏమండి, నీ శరీరము అపవిత్రతో నిండబడి అపవిత్రతో నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఈ క్రిస్మస్ లో ఏమండి అనేక కార్యాలు చేయాలని వస్తే నిన్ను బట్టి ఎలా సంతోషిస్తాడు? నా ప్రియమైన సంగమా, అపవిత్రతకు నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు పవిత్రతను కాపాడుకునే వారిగా ఉండాలి. పాట ఒకటి ఉంది కదా, ఏం పాట అంటే, గుడి గూడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. చాలు, సమయం లేదు. ఎందుకంటే నాకు బాధేసింది, సౌలు స్టార్టింగ్ ఏమో ఒక మంచి ఒక ఆర్భాటముతో జీవితాన్ని స్టార్ట్ చేస్తే
తన ముగింపు ఒక వేదనకరంగా ముగించాడండి. తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. మనలో దేవుడు ఉంటాడన్న విషయమే ఆయన మర్చిపోయి ఏం చేశాడు తెలుసా? లోకములో ఉన్న తన భార్యకు లోబడి, తన భార్యలు విగ్రహాలుగా ఉంటే వాళ్ళు ఏదైతే పూజిస్తారో వాటికి ఏదో మొక్కాడంట. నా ప్రియమైన సంగమా, మన హృదయమును పవిత్రపరచుకొని నువ్వు క్రిస్మస్ చేస్తే, మన హృదయపు ఆలోచనలకు దేవుడికి లోబడి నీవు క్రిస్మస్ చేసుకుంటే, నీవు ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ హృదయాన్ని పవిత్రతతో కాపాడుకొని ఆలోచనతో పవిత్రతతో నువ్వు క్రిస్మస్ చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడండి. మొదట మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. రెండోది, నీ యొక్క ఆలయమైన శరీరాన్ని ఏమండి నీవు పవిత్రతతో కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. మూడోదిగా చూసుకుందామండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఏం తెలుసు మీకు కూడా? ఇక్కడ సంతోష పెట్టాలని చెప్పి ఒక ఆమె ఏం చేసిందంటే వంటగదిలోకి దూరి కోలాహలం చేసింది. ఎవరామె? తల్లిగారు మార్తా గారు. ఎందుకో చెప్పనా? యేసయ్యని సంతోష పెట్టాలని చెప్పి, యేసయ్యని ఫుడ్ తోటి సంతోష పెట్టాలని చెప్పి పిలుచుకొని ఏమండి యేసయ్య కోసం అనేక వంటగదిలోకి దూరేసి యేసయ్య రాగానే ఆయన కూర్చోబెట్టి, ఇప్పుడు సేవకులు ఇంటికి వచ్చారనుకో, నేను నా భార్యకి చెప్తా ఉంటాను, సేవకులు వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి వంట రూమ్కో లేకపోతే ఆ గదిలోకి ఈ గదిలోకి దూరొద్దు, కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి, వాళ్ళు ఆశీర్వదించడానికి వస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రార్థన చేయించుకొని వాళ్ళ క్షేమాన్ని అడిగి, వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ గృహాలు ఈ గృహాలు తిరిగి వస్తారు, ఎక్కడో చోట తినేసి ఎక్కడో చోట ఇబ్బందికరంగా అయినా బయటికి నెడుతున్నా కానీ లోపలికి నెట్టి ఎంతో ఇబ్బంది పడి వస్తూ ఉంటారు. ఎందుకంటే యేసయ్య వచ్చింది దేనికి? ఏమండి లోకపరమైన ఆహారాన్ని పొందుకొని తృప్తి పట్టడానికి వచ్చాడా? దాన్ని బట్టి సంతోషించడానికి వచ్చాడా? చదవండి. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకుని ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలండి. పిలవమంది ఎవరు? యేసయ్యను పిలిచాడా? యేసయ్య పిలిచిందేమో ఏమా? వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన బోధకుడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాల్సింది. విస్తారమైన పనులు పెట్టుకుంటే దేవుడితో సమయాన్ని నువ్వు ఎప్పుడు గడుపుతావు? ఏమండి దేవుడితో గడపకుండా, దేవుడికి సమయం ఇవ్వకుండా, దేవుడితో సావాసం గడపకుండా విస్తారమైన పనులు పెట్టుకుంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఏమండి మొదట నువ్వు దేవుడితో గడిపి ఆయన ఏం చెప్తాడో విని ఆ వినదాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నీవు దేవుడితోనే గడపట్లేదాయా? నీవు దేవుడితోనే సావాసమే లేదాయా? దేవుడితో గడపకుండా క్రిస్మస్ ఏంటండి? దేవుడికి సమయం ఇవ్వకుండా క్రిస్మస్ ఏంటి? ఏమండి సంతోషిస్తాడా? దీన్ని బట్టి ఆనందిస్తాడా? మనము ఆనందపడి, మనము సంతోషపడి, మనం లోకానుసారంగా ఉంటే అది సగమే ఆశీర్వాదాలు రావండి. దేవుని మాటకు లోబడి మొదట నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని పవిత్రపరుచుకొని దేవుని సమయం ఇచ్చి దేవుడితో గడిపి నువ్వు ఎంత పెద్ద స్టార్ పెట్టినా దేవుడు ఆనందిస్తాడు. నువ్వెంత పెద్ద లైటింగ్ వేసినా దేవుడు ఆనందిస్తాడు. నువ్వు ఎంత పెద్ద బిర్యానీ చేసినా దేవుడు ఆనందిస్తాడండి. నా ప్రియమైన సంగమా,
పుట్టినరోజు ఎవరిది? ఏమండి చెప్పాలి. పుట్టినరోజు ఎవరిది? యేసయ్యది. ఎవరిని సంతోష పెట్టాలి? యేసయ్యని సంతోష పెట్టాలి. ఈ విషయంలో మనం క్లారిటీ ఉండగా ఉండాలండి. ఈ విషయంలో క్లారిటీ లేకుండా మనం ముందుకు సాగామంటే అది దేవునికి అంగీకారం కాదు. నేను చెప్పా కదా, డ్రగ్స్కి లేకపోతే త్రాగుడికి వ్యసనానికి లోనై ఈ పండుగను కాస్త ఎలా చేశారు తెలుసా? చీదరగా చేస్తున్నారు. చెప్పాలంటే క్రిస్మస్ అనే పేరును అడ్డం పెట్టుకొని చీదరగా చేస్తున్నారండి. అది ఎవరికి అవమానం? నిన్ను బట్టే కదా అన్ని జనంలో ఉన్న దేవుని నామాన్ని దూషింపబడుతుంది. నిన్ను బట్టే కదా దేవుని నామం అనేది అన్ని జనాంగం నీ దగ్గరకు రాకుండా పోవటానికి కారణం నీవే కదా. మర్యాద పూర్వకంగా పండగ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. సంతోషంగా పండగ చేసుకోమంటున్నాడు. మొదట ఎక్కడ సంతోషం ఉందో, ఎవరిని సంతోష పెట్టాలో, ఏ సంతోషము పొందుకుంటే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో దాన్ని గుర్తెరగాలండి విశ్వాసిగా. దాన్ని గుర్తెరగకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నది వ్యర్థమే. నా ప్రియమైన సంగమా, 3 విషయాలు. సౌలు బలుల నుంచి సంతోష పెట్టాలన్నాడు కాదు, దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. సొలొమోను మందిరాన్ని కట్టి దేవుని సంతోష పెట్టాలనుకున్నాడు, వేదనకరమైన జీవితంతో ముగించాడండి. మార్త దేవుని ఫుడ్ పెట్టి సంతోష పెట్టాలనుకుంది, సమయం గడపలేదు. కానీ మరియా చూడండి, ఏమండి ఏదైతే ఏమండి దేవుడు ఎందుకు వచ్చాడు? జీవాహారం ఇవ్వడానికి దేవుడు వచ్చాడండి. జీవాహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు దేవుడు. జీవాహారం కాకుండా ఈమె లోకపరమైన ఆహారాన్ని పెట్టి తృప్తి సంతోష పెట్టాలనుకుంది. జీవాహారాన్ని పోగొట్టుకుందా లేదా? ఏది కావాలది పోగొట్టుకుందా లేదా? దేన్ని సంపాదించుకోవాలది పోగొట్టుకుందా లేదా? నా ప్రియమైన సంగమా, మనము పోగొట్టుకునే వారిగా ఉండకూడదండి. మనం ఆలోచన చేస్తారని చెప్పి ఎందుకు నా దేవుడు నాకు మధ్యాహ్న కాలంలో బయలుపరిచాడు. ఎందుకంటే నేను కూడా ఆనందిస్తాను, నేను కూడా సంతోషిస్తాను. కానీ మొదట నాకు ఈ విషయాలు జ్ఞాపకం చేశాను కాబట్టి నేను కూడా రాసుకున్నాను. మారు మనసు విషయంలో నేను ఎక్కడైనా అపవిత్రంగా ఉన్నాను, నేను సమయాన్ని దేవుడికి అప్పచెప్పడంలో ఎక్కడైనా అన్యాయం చేస్తున్నానని చెప్పి ఈ విషయాల్లో నేను జ్ఞాపకం చేసుకొని దీన్ని రెండింటిని కలిపి క్రిస్మస్ లైటింగ్ మేమే అందరం వేసాం, సంతోషంగా వేసాం, చాలా ఆనందం వేసింది. ఇవన్నీ మేము వేసాం. ఎందుకంటే తెలుసా, ఈ విషయాలు తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ ఎక్కడో చోట ఇంకా పడుతూ ఉంటాం. ఇంకను దేవుడికి లోబడి జాగ్రత్త పడుతూ క్రిస్మస్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసాం. రేపు సెమీ క్రిస్మస్ లేదా? చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. ఏందన్నా మేము క్రిస్మస్ చేసుకోవడానికి వస్తే నీరు గారిస్తున్నారు అన్నారు కాదండి. మనము ఆలోచన చేస్తామని చెప్పి, దేవుడిని బాధ పెట్టకుండా ఉంటామని చెప్పి, మార్చుకుంటామని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అది నేనైనా సరే, నీవైనా సరే, మనమైనా సరే, మన కుటుంబాలైనా సరే, మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రేపు సెమీ క్రిస్మస్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ని, మీ కుటుంబాన్ని అందరినీ తీసుకొచ్చి ఆనందంలో మనం అందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మాటలు దీవించు. ప్రార్థన చేసుకుందాం.